దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులతో నగరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి సోదరుడు చల్లగోళ్ల తేజ, చల్లగోళ్ల ప్రదీప్, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నానిని పోలీసులు ఈ ఉదయం వారి నివాసంలో అరెస్ట్ చేసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే కామిరెడ్డి నానిని ఖచ్చితంగా జైలుకు పంపుతానని గతంలో మీడియా సమక్షంలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్న విధంగానే అరెస్టుల పరంపర కొనసాగుతుందని వైకాపా శ్రేణులు ఆరోపించారు. రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలను జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జి విజయరాజు, వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించారు. పంపించా అక్రమ అరెస్టులను ఖండించండి. అక్రమ అరెస్టులను పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం రచించాలి. పోలీస్ జులుం అక్రమ అరెస్టులను, కామిరెడ్డి నాని గారిని అక్రమ అరెస్టులను, కామిరెడ్డి నాని గారిని అక్రమ అరెస్టులను. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడైనటువంటి కామిరెడ్డి నాని గారిని ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయనతో పాటు దెందులూరు ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి అబ్బయ్య చౌదరి గారి కజిన్స్ను కూడా ఇద్దరిని ఈరోజే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులు 24 సిద్ధం సభలో గొడవలేంటి, ఈ రోజున ఇవాళ ఈ అరెస్టులు ఏమిటి? అంతేకాకుండా ఆ రోజున ఆ గొడవల్లో లేనటువంటి వాళ్ళనే ముద్దాయిలుగా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ గొడవ దగ్గర లేనటువంటి ఎక్స్ఎమ్మెల్యే మీద కూడా ఈరోజు కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఎలాంటి అరెస్టులైనా, ఈ అక్రమ కేసులైనా చట్టపరంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. న్యాయ వ్యవస్థలో పోరాటం చేసి ఎవరైతే ఈ రోజున అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేలాగా, ఎక్కడా కూడా వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకపోయినా ఈరోజు చేసినట్టుగా చూపించి అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కామిరెడ్డి నాని గారి కానివ్వండి, ఎక్స్ఎమ్మెల్యే సోదరులైనటువంటి కజిన్స్ అయినటువంటి ఇద్దరిని ముగ్గురు ఈ రోజున మరి అరెస్ట్ చేయడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, కార్యకర్తల తరపున ఈ రోజున
ఈ అరెస్టును ఖండిస్తున్నాం. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఈ న్యాయ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని ఈ రోజున ధైర్యంగా చెప్పగలుగుతున్నాను.